తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే అంటారు. అట్లాగే పేకాటని పేకాటగానే చూడాలి, జూదాన్ని జూదంగానే చూడాలి. దాంట్లో డబ్బులు వస్తాయని ఎవడు చెప్పినా పచ్చి మోసమే. మేము సంపాదించామని చెప్పడం అంతకంటే పెద్ద మోసం. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే సమాజం తమ వైపు చూస్తున్నప్పుడు చాలా బాధ్యతగా ఉండాలి. పాన్ పరాగులు, గుట్కాలు, లేదంటే అట్లాంటి వాటికి అడ్వర్టైజ్ చేయడము తప్పే. అదే సందర్భంలో ఇట్లాంటి వాటిది ఏదైతే బెట్టింగ్ యాప్ వాడాను, బాగా డబ్బులు సంపాదించానని చెప్పేది పచ్చి అబద్ధమే. ఇట్లాంటి సందర్భంలో యాంకర్లు, నటులు, ఇన్ఫ్లుయెన్సర్ల మీద పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణలో, ఆంధ్రాలో వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి శ్యామల కూడా ఇప్పుడు అందులో నిందితురాలుగా ఉంది. విష్ణుప్రియతో సహా 11 మంది మీద జూదం, ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు ప్రచారం కల్పిస్తున్నారంటూ 11 మంది యాంకర్లు, బుల్లితెర నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మీద హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇందులో వైసీపీ నాయకురాలు యాంకర్ శ్యామలతో సహా విష్ణుప్రియ, సుప్రీత, రీతు చౌదరి, హర్ష సాయి తదితరులు ఉన్నారు. తాము పందాలు కాసి ఖరీదైన కార్లు, సెల్ ఫోన్ కొనుగోలు చేసామని, విలాసవంతమైన జీవితం గడుపుతున్నామంటూ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ల ద్వారా బెట్టింగ్ యాప్లకు ప్రచారం కల్పిస్తున్నటువంటి వాళ్ళ పట్ల కఠినంగా వివరించాలని ఉన్నతాధికారుల ఆదేశాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో సామాజిక మాధ్యమాల వేదికగా మోసపూరిత ప్రకటనలు ఇస్తున్న వాళ్ళ మీద మియాపూర్కి చెందిన ప్రైవేట్ ఉద్యోగి పంజాగుట్ట పోలీసులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ మేరకు 11 మంది మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.